ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వచ్చేసి స్పీడ్ ఆఫ్ బోట్ ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత ఇచ్చాడు? 7 km/h. అలాగే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఇచ్చాడు 5 km/h. అలాగే డిస్టెన్స్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత? 52.8. ఓకే. తర్వాత ఏమి ఇచ్చాడు మనకి? టోటల్ టైం అనుకున్నాడు. టోటల్ టైం అనుకున్నప్పుడు టోటల్ టైం అంటే మనకి ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ స్పీడ్ ఇంటూ డౌన్వర్డ్ స్పీడ్ బై అప్వర్డ్ స్పీడ్ ప్లస్ డౌన్వర్డ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం. ఓకే. ఇప్పుడు వచ్చేసి అప్వర్డ్ స్పీడ్ ఎంత అవుతుంది? 7 - 2 అంటే 2. ఓకే. అంటే 2 ఇంటూ డౌన్వర్డ్ స్పీడ్ ఏమవుతుంది? 7 + 5 12. 12/12 + 2 14 ఇంటూ టోటల్ టైం x ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు ఏమవుతుంది? 52.8. ఓకే. ఇప్పుడు చేస్తే మనకి 528/10 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 12/14 ఇంటూ x. ఇప్పుడు ఏమవుతుంది? 2 × 1 = 2 7 తర్వాత 2 7 అంటే 528 ఇంటూ 7/10 ఇంటూ 12. ఓకే. 2తో 2 4 2 6 12 2 4 8. ఓకే. 2 5 తర్వాత 2తో 12తో 12 24 12 24. ఓకే. మళ్ళీ 22 ఇంటూ 22 ఇంటూ 22 ఇంటూ 7 7 14 7 14 15 అంటే 154 154/5 5 × 15 5 × 15 0 5 × 40 30.8. ఓకే. ఆన్సర్ వచ్చేసి 30.8. ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ స్పీడ్ ఇంటూ డౌన్వర్డ్ స్పీడ్ బై అప్వర్డ్ స్పీడ్ ప్లస్ డౌన్వర్డ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం. ఓకే. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తున్నాను. ఇంకెవరైనా ఆ వీడియోస్ చూడకుంటే నా ఛానల్లో చూడండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.